హిందూ దేవతలు తెలుగు ప్రవచనకర్తపై అనుచిత కామెంట్స్ చేశాడంటూ అన్వేష్ పై విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ఇతనిపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. సోషల్ మీడియాలో ఇతన్ని ఫాలో అయ్యేవారి సంఖ్య రోజురోజుకి తగ్గిపోతోంది. అన్వేష్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దేవీ దేవతలను దూషించారంటూ పంజాగుట్ట పిఎస్లో నటి కరాటే కళ్యాణి ఫిర్యాదు చేశారు. దీంతో బిఎన్ఎస్లోని సెక్షన్ 352, 79, 299లతో పాటు ఐటీ చట్టంలోని 67 సెక్షన్ కింద అన్వేష్ పై కేసు ఫైల్ చేశారు పోలీసులు. త్వరలో అన్వేష్ కి నోటీసులు పంపనున్నారు. అన్వేష్ వివాదాస్పద కామెంట్స్ పై తెలంగాణలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అతన్ని భారత్కు రప్పించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా అన్వేష్ మరో వీడియోను రిలీజ్ చేశాడు. సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన అన్వేష్ రాత్రి ఆంజనేయ స్వామి కల్లోకి వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇచ్చాడు. వినాయకుడు నీ దగ్గర ఉన్నాడు కదా, వాళ్ళ తమ్ముడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పెట్టుకో, నీకు విజయాలు కలుగుతాయని చెప్పాడని అన్నాడు. నన్ను కొన్నాళ్లు ట్రావెలింగ్ పక్కన పెట్టి ప్రజా సమస్యలపై పోరాడమన్నాడని చెప్పి ఓ 10 వాక్యాలు చెప్పాడని తెలిపాడు. కాషాయం రంగు కప్పుకొని దేశాన్ని దోచుకుంటున్న వాళ్ల అంతు చూడమని ఆంజనేయ స్వామి చెప్పాడట. బత్తాయిల్ని బత్తాయిలతోనే కొట్టమని చెప్పాడు. కొందరు స్వామిమాల వేసుకొని మోసం చేస్తున్నారు, వాళ్ల సంగతి కూడా చూడమని చెప్పాడని అన్నాడు. సీతమ్మని ఎవరైనా ఏమైనా అంటే చూసుకోవడానికి నేనున్నాను కదా, నువ్వు మంచోడివి, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ అన్ని ఆపేశావు కదా, వాళ్ళందరికీ డబ్బులు లేవు, ఎప్పుడు దొరుకుతావా అని గోతికాడ నక్కల్లా కాచుకొని కూర్చున్నారు, వాళ్లే నిన్ను ఇరికించారు అని చెప్పాడు. కానీ బూతులు మాట్లాడకుండా ప్రజా సమస్యలపై పోరాడమని చెప్పాడని, అందుకే 2026లో బూతులు మాట్లాడనని ఆంజనేయ స్వామి మీద ప్రమాణం చేసి చెబుతున్నా, ఒకవేళ బూతులు మాట్లాడితే నన్ను మీరు చెప్పు తీసుకొని కొట్టండి అని అన్నాడు. భారతదేశంలో స్త్రీలకి స్వేచ్ఛ లేదని, అందుకే వారి తరఫున పోరాడమని దేవుడు నాతో చెప్పాడంటూ అన్వేష్ వీడియో షేర్ చేశాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.